అన్న చెప్పండి మీ పేరు? నా పేరు హనుమంత యాదగిరి. నేను కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు. జిల్లా ఎన్నేళ్ళు అవుతుంది అన్న కాంగ్రెస్లో ఉండి? మా తాత కాంగ్రెస్, మా నాయన కాంగ్రెస్, నేను కాంగ్రెస్, నా కొడుకు కూడా కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. అయితే మీరు కాంగ్రెస్ పార్టీకి తరతరాలుగా తరగని చిరునామా అంతే అంతే అంటారు. సో ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చూసినారు, మీరు ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు అందుకే ఇప్పుడు చర్చ ఇట్లా వస్తుంది అంటారా? బ్రహ్మాండంగా ఉంటే కొట్లాటలు ఎందుకు వస్తున్నాయి మీ పట్టణచేరులో కార్యకర్తలు? మైపాల్ రెడ్డి రావడంతో కొట్లాటలు జరుగుతున్నాయి, నీలమ్మది రావడంతో కొట్లాటలు జరుగుతున్నాయి. మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు నేను హాస్పిటల్లో ఉంటే నాకు డబ్బులు కట్టుకోవడానికి లేకపోతే 1,20,000 రూపాయలు నాకు హాస్పిటల్ కట్టి తీసుకొచ్చాను. ఈరోజు నేను బతికుండి మీతో మాట్లాడుతున్నాను అంటే ఆయన ఆశీర్వాదం, ఆయన సొంత డబ్బులతోటి సొంత డబ్బులు. సో ఇప్పుడు ఏ రకంగా చూస్తారు? మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని కోరుకుంటున్నారా, లేకపోతే మాదే అధికారం నడవాలని కోరుకుంటున్నారా? మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దు. తర్వాత ఆయన ఎందుకు ఉండొద్దు అని అంటే ఆయన ఒంటెద్దు పోకడ పోతున్నాడు. ఆయన బీఆర్ఎస్ వాళ్ళకే పనులు చేసి పెడుతున్నాడు. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే, ఒక జిల్లా అధ్యక్షుడు నేను వెళ్తే కూడా వాళ్ళు పనులు చేయట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ దగ్గరికి పోతే కూడా పనులు చేయట్లేదు. అందుకని చెప్పి ఆయన ఉంటే ఇదే తలనొప్పి ఉంటుంది. సో ఆయన అటు ఇటు డ్రామాలు ఆడుతూ లాస్ట్కి వస్తే మళ్ళీ బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఆయన హైకమాండ్ ఆలోచించి ఆయన అక్కడ నుంచి తప్పిస్తే బాగుంటుంది అని చెప్పి మా అభిప్రాయం. అన్న చెప్పండి, మీకేదో చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ దళిత నాయకుడిని కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు అన్న వార్తలు ఎక్కువ వినబడుతున్నాయి, వాస్తవమేనా? దళిత నాయకుడు మాకు ఎస్సీ మాదిగలు అనేది ఈ కాన్స్టిట్యున్సీలో 42,000 మంది జనాభా మాదిగలు మాత్రమే. దాంట్లో మేము శివానంద్ను అందరం కలిసి డిసైడ్ చేసి హైకమాండ్కి రాసి పంపించడం జరిగింది. దానికి తోడుగా దామోదర్ రాజనరసింహ అందరూ వాళ్ళకి లెటర్ ఇచ్చారు. మరి మైపాల్ రెడ్డి ఒక అతను మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆయన ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే మాదిగ జనాభా రాష్ట్రంలో ఎక్కువ, దానికి తోడుగా పటాన్చెరులో ఎక్కువ 42,000 మంది జనాభా. అందుకని అతనికి ఇవ్వాలి, శివానంద్ అనే వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పేసి మా అభిప్రాయం. నందిగామ సర్పంచ్గా పనిచేసిండు, కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది, మరి ఏ అనుభవం లేని వ్యక్తికి ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మా వాదన. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంటే ఇక్కడనే కాదు, జనరల్గా ఎక్కడ చూసినా అన్ని పదవులను తీసుకెళ్లి రెడ్డిలకే ఇస్తుంది, వేరే ఎవరికి కూడా ఇవ్వట్లేదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. ఇక్కడ ఇంకా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. అంతే ఘోరం అంటే ఆయన రిజర్వేషన్ వచ్చిన కాడన్నా మాకు ఇవ్వాలి 100%. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి దానికి తోడుగా మా జనాభా ఉంది కాబట్టి జనాభా ప్రాతిపదికన మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడుగుతున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయడం కూడా మా రేవంత్ రెడ్డి గారు చాలా అప్రిషియేట్ చేయాలని 30 సంవత్సరాల నుంచి ఇదే కేసీఆర్ గారు మేము చెయ్యం, మేము ఇయ్యం, మందకృష్ణ మాదిగను తొక్కి పడేస్తాం, అనగ తొక్కేస్తా, బూటకాలతో తొక్కేస్తా అన్నాడు. మరి తొక్కేసిండు కదా. మరి ఏ రోజు మందకృష్ణ ఎక్కడ ఉన్నాడు? అదే దామోదర్ సార్ పోయి కొట్లాడి లాయర్లను పెట్టి కొట్లాడి తీసుకొచ్చింది. సో మీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చింది. కేంద్రానికి ఏం సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి అసలు ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్ చేశారు. ఫైనల్ గా ఆయన మోదీ గారు కూడా చేయాల్సి వస్తుంది కదా, ఫైనల్ గా పార్లమెంట్ లో చేయాల్సిందే కదా. ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో మాత్రం ఇంత జనాభా ఉంది, వీళ్ళకి చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు సిగ్నేచర్ ఎండాజ్ చేసి పంపించాల్సి వస్తుంది. ఏదో చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ దళిత నాయకుడిని కాబట్టి చిన్న చూపు చూస్తున్నారు అన్న వార్తలు ఎక్కువ వినబడుతున్నాయి, వాస్తవమేనా? దళిత నాయకుడు మాకు ఎస్సీ మాదిగలు అనేది ఈ కాన్స్టిట్యున్సీలో 42,000 మంది జనాభా మాదిగలు మాత్రమే. దాంట్లో మేము శివానంద్ను అందరం కలిసి డిసైడ్ చేసి హైకమాండ్కి రాసి పంపించడం జరిగింది. దానికి తోడుగా దామోదర్ రాజనరసింహ అందరూ వాళ్ళకి లెటర్ ఇచ్చారు. మరి మైపాల్ రెడ్డి ఒక అతను మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఆయన ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అందుకని మేము ఏం చెప్తున్నామంటే మాదిగ జనాభా రాష్ట్రంలో ఎక్కువ,
దానికి తోడుగా పటాన్ చెరువులో ఎక్కువ 42,000 మంది జనాలు. అందుకని అతనికి ఇవ్వాలి, శివానంద్ అనే వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పేసి మా అభిప్రాయం. నందిగామ సర్పంచ్గా పనిచేసిండు, కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది, మరి ఏ అనుభవం లేని వ్యక్తికి ఎట్లా ఇస్తారు అని చెప్పేసి మా వాదన. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అంటే ఇక్కడనే కాదు జనరల్గా ఎక్కడ చూసినా అన్ని పదవులను తీసుకెళ్లి రెడ్డిలకే ఇస్తుంది, వేరే ఎవరికి కూడా ఇవ్వట్లేదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ. ఇక్కడ ఇంకా ఘోరంగా ఉన్నట్టుంది పరిస్థితి. అంతే ఘోరం అంటే ఇంకా ఆయన రిజర్వేషన్ వచ్చిన కాడన్నా మాకు ఇవ్వాలి 100%. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి దానికి తోడుగా మా జనాభా ఉంది కాబట్టి జనాభా ప్రాతిపదికన మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అడుగుతున్నాం. ఎస్సీ వర్గీకరణ చేయడం కూడా మా రేవంత్ రెడ్డి గారు చాలా అప్రిషియేట్ చేయాలని 30 సంవత్సరాల నుంచి ఇదే కేసీఆర్ గారు మేము చెయ్యం, మేము ఇయ్యం, మందకృష్ణ మాదిగను తొక్కి పడేస్తాం, అనగా తొక్కేస్తా, బూటకాలతో తొక్కేస్తా అన్నాడు. మరి తొక్కేసింది కదా. మరి ఈ రోజు మందకృష్ణ ఎక్కడ ఉన్నాడు? అదే దామోదర్ సార్కి పోయి కొట్లాడి లాయర్లను పెట్టి కొట్లాడి తీసుకొచ్చింది. సో మీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చింది. 100% కేంద్రానికి ఏం సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం, కేంద్ర ప్రభుత్వానికి అసలు ఏం సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్ చేశాడు. ఫైనల్ గా ఆయన మోదీ గారు కూడా చేయాల్సి వస్తుంది కదా, ఫైనల్ గా పార్లమెంట్ లో చేయాల్సిందే కదా. ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో మాత్రం ఇంత జనాభా ఉంది, వీళ్ళకి చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు నిజంగా ఎండాజ్ చేసి పంపించాల్సి వస్తుంది.